హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 72వ భాగం. ఈరోజు వంటలు చాలా బాగున్నాయి వదినా, వెరీ టేస్టీ అన్నారు పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర. వాళ్ళ మోముల్లో నవ్వు చూసి తీర్థ మోము వికసిస్తుండగా ఆమె కడుపు నిండిపోయింది. తీర్థ మోములో ఆనందం చూసి అప్రయత్నంగా ధ్రువ్ పెదవులు కూడా విచ్చుకున్నాయి. ధ్రువ్ మోము చూసి మాలిని, జితేంద్ర ఇంకా రాజేంద్ర మనసులోనే సంతోషించారు. ధ్రువ్ తినడం అయిపోయాక తమ గదికి వెళ్ళిపోయాడు. తీర్థ మిగిలిన పనులు పూర్తి చేసుకుంటుంది. డిన్నర్ అయిపోయాక మాలిని రాజేంద్రకు మందులు ఇవ్వడానికి వెళ్ళబోతుంటే, మీరు ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య, తాతయ్యకు నేను మందులు ఇస్తాను అనేసి తీర్థ రాజేంద్రకు మందులు ఇచ్చేసి ధ్రువ్ కోసం పాలు తీసుకొని గదిలోకి వచ్చేసరికి ఆ గదిలో లైట్ ఆన్లో లేదు. దాంతో, ధ్రువ్ ఎక్కడ ఉన్నావు? ఇంట్లో అన్ని చోట్ల లైట్స్ ఆన్లో ఉన్నాయి, మన గదిలో ఎందుకు వెలగడం లేదు అని అడిగింది. అయినా రెస్పాండ్ అవ్వలేదు ధ్రువ్. దాంతో భయపడుతూ, ధ్రువ్ నువ్వు నువ్వు ఈ గదిలోనే ఉన్నావా లేదా? ఉంటే ఉన్నానని చెప్పు, నాకు భయం వేస్తుంది అంది అలవాటైన గదిలో టేబుల్ తడిమి పాల గ్లాస్ ఉన్న ట్రే పెడుతూ. అప్పుడే ధ్రువ్ చేయి ఆమెను తాకింది. ఆ స్పర్శకు భయం తగ్గి, ఇక్కడే ఉంటే మాట్లాడవేంటి, లైట్ ఎందుకు ఆన్ అవ్వడం లేదు అని అడిగింది. అదే ఎందుకు వెలగడం లేదో చూస్తున్నాను, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా. ఎలా? కనీసం తీసుకోవడానికి బట్టలైనా కనిపించాలి కదా అంది. అబ్బా నసపెట్టకు, ఆగు అని ఆమెను వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి ఆమెకు ఒక కవర్ అందించి, స్నానం చేసి ఈ సారీ కట్టుకో అని లోపలికి నెట్టాడు. ఇక్కడ లైట్ ఆన్లో ఉంది, మరి అక్కడ లైట్ ఎందుకు ఆన్ అవ్వడం లేదు? సరేలే, స్నానం చేసి వెళ్ళేలోపు ఆన్ అయితే అంతే చాలు అనుకొని గబగబా స్నానం చేసి కవర్లో సారీ తీసి చూసి షాక్ అయ్యింది. ఏంటిది, ఏదో ఫంక్షన్కి వెళ్తాంలాగా డిజైనర్ సారీ ఇచ్చాడు, అది కూడా వైట్ కలర్ అని సారీని బాగా చూసి, ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంది, కట్టుకున్నా ఒకటే కట్టుకోకపోయినా ఒకటే, ఇప్పుడు దీన్ని ఎలా కట్టుకోవడం అని అనుకుంది. ఎలాగూ లైట్ ఆన్ అవ్వడం లేదు, వెళ్ళి పడుకోవడమే కదా అని అనుకొని సారీ కట్టుకొని డోర్ తీసుకొని వాళ్ళ గదిలోకి వచ్చినా కూడా లైట్ ఆన్ అవ్వలేదు. ఏంటి ధ్రువ్, రిపేర్ ఇంకా అవ్వలేదా? పర్వాలేదులే, ఈ రోజుకి చీకట్లోనే నిద్రపోదాం అని అంటుంది. అంతలోనే ఆ గదిలో లైట్స్ ఆన్ అయ్యాయి. అంతే, ఆ గది రూపురేఖలు చూసి ఆశ్చర్యంతో కళ్ళను నిలబెట్టేసింది తీర్థ. ఆ గదంతా పూల పరిమళాలతో, మంచమంతా కొత్త పెళ్లి కూతురులా హార్ట్ షేప్లో గులాబీలతో, టేబుల్ మీద సువాసనలు వెదజల్లే అగరబత్తులతో ధ్రువ్ తమ గదిని శోభనానికి సిద్ధం చేశాడు. తీర్థ ఆ డెకరేషన్ చూసి షాక్ అవుతూ, ఇందుకా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అడిగాడు. ఇందుకా తాతయ్యని తీసుకొచ్చేశాక ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉండమన్నాడు. ఇందుకా ఇప్పటి వరకు ఈ గదిలో లైట్స్ వెలగలేదు. అయితే ఆ సూట్ కేసులో ఉన్నవి ఫైల్స్ కాదు, ఈ డెకరేషన్ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నమాట అని ఆమెలో ఆమె అనుకుంటున్నట్లుగా బయటకే అనేసింది. దాంతో ధ్రువ్ ఆమె మాటలు వింటూ ట్రాన్స్పరెంట్ వైట్ సారీలో ఆహ్వానం పలుకుతున్నట్లు ఊరిస్తున్న ఆమె అందాలు అతని కనువిందు చేస్తుంటే రెప్పలు వేయకుండా ఆమె వైపే చూస్తున్నాడు. మేలిముసుగులో నుండే ప్రస్ఫుటంగా కనిపిస్తున్న లోతు కొలవలేని లోయలా ఉన్న నాభీక్షేత్రం, నెలవంకలా వంపు తిరిగిన సన్నజాజి నడుం, యదభారం తెలిసేలా పొంగుకొచ్చిన పైటచాటు పరువాలు, కలువల్లాంటి కాటుక కళ్ళు, పలుచని చెక్కిళ్ళు, తేనెలూరే అదరాలు వెరసి ముత్యంలా మెరుస్తున్న ఆమెను చూస్తూ ఆమె వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. తీర్థ ఆ డెకరేషన్ చూసి తడబడుతూ, ఇతను ప్రిపేర్ అయిపోతే సరిపోతుందా, నేను ప్రిపేర్ అవ్వద్దా? నే నేను నేను వెంటనే ఈ గదిలో నుండి వెళ్ళిపోవాలి అంటూ పక్కకు తిరిగి కళ్ళెత్తి ఎదురుగా తెల్లబట్టల్లో ఉన్న ధ్రువుని చూసి తుల్లి పడినట్లుగా షాక్ అవుతూ కళ్ళను నిలబెట్టేసింది. ధ్రువ్ ఆమె తడబాటు చూస్తూ ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. అతని ఆ చూపుకే
ఆమెకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యింది. దాంతో ఆమె చెంపలు సిగ్గుతో ఎరుపెక్కిపోయాయి. కెంపులైన ఆమె చెంపలను చూస్తూ టేబుల్ మీద ఉన్న పాల గ్లాసు అందుకొని సగం పాలు తాగి ఆమె నోటికి మిగిలిన సగం పాలు తాగమని అందించాడు. ఏంటి ఈ కొత్త అలవాటు? ప ప పాలు నేను తాగడం ఏంటి? మొత్తం నువ్వే తాగేస్తావు కదా అని తడబడుతూ అడిగింది. పద్ధతులతో పాటు అలవాట్లు కూడా మార్చాలని డిసైడ్ అయ్యాను. అందుకే అన్నింట్లో చెరిసగమైన నీతో ఇప్పుడు పాలు పంచుకుంటాను, మరుక్షణం మురిపాలు పంచుకోవడం మొదలు పెడతాను అన్నాడు. అతని మాటలకు కళ్ళను అల్లార్చుతున్న ఆమెకు వాడి యుద్ధం నీకింకా అలవాటైనట్లు లేదు అని స్టెల్లా అన్న మాటలు, అలాగే నా రొమాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామా అని ధ్రువ్ ఇదివరకు అనడం గుర్తుకు రాగానే ఆమెలో అలజడితో పాటు సన్నగా వణుకు మొదలైంది. ధ్రువ్కి ఆమె తడబాటు తెలుస్తుంటే, నేను తాకకుండానే అలా వణుకుతున్నావేంటి అంటూ ఆమె చేతిని అందుకోబోయాడు. దాంతో ఆమె 2 అడుగులు వెనక్కి వేస్తూ నే నేను నాకు కిచెన్లో పని ఉంది అంది. ఎరుపెక్కిన చెంపలకు తోడు అదరాలు కూడా అదురుతుండగా. అందరి భోజనాలు అయిపోయాయి, అన్ని పనులు అయిపోయాయి, ఇంకా పనేంటి అని. మనకిప్పుడు చాలా పని ఉంది అంటూ ఆమె మోములో కంగారు గమనించి దరహాసంలో నవ్వుతూ ఆమె వైపు కదిలాడు. అతని నవ్వుకే మైకం కమ్ముతున్నట్లుగా ఉందామెకు. దానికి తోడు అతని అడుగులు ముందుకు పడడంతో ఆమె గుండె దడదడలాడుతుండగా ఎగశ్వాస తీస్తూ గుటకలు మింగుతూ వెనక్కి అడుగులు వేస్తూ, ధ్రువ్ 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 అది అది అని తడబడుతుంది. నా పేరే 2 అక్షరాలు, దాన్ని కూడా ఎందుకు ఖైమా చేస్తున్నావు అని అడిగాడు. దాంతో ఆమె బెదురు కళ్ళతో చూస్తూ, ధ్రువ్ ఒకసారి నేను చెప్పేది విను, ఇదంతా అని కళ్ళతో మంచం వైపు చూపిస్తూ, ఇదంతా కరెక్ట్ కాదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. దీనికంటూ ఒక శాస్త్రం, ముహూర్తం, తతంగం, పెద్దల ఆశీర్వాదం ఇలా చాలా ఉంటాయి అని అడుగులు వెనక్కి వేస్తూ ఇంకా చెప్తుంది. కానీ అంతలోనే ధ్రువ్ ఆమె చేయి అందుకుని దగ్గరకు లాక్కొని ఆమెను చుట్టుకున్నాడు. అతని చొరవకు, ఆ విసురుకి అతని వైపు చూస్తున్న ఆమెకు ధ్రువ్ కొత్తగా కనిపిస్తున్నాడు. రోజూ తనకు తెలిసిన ధ్రువ్ వేరు, ప్రణయకేలికి సమాయత్తమవుతున్న ఈ ధ్రువ్ వేరుగా కనిపిస్తున్నాడు ఆమె కంటికి. నుదుటి మీద పడుతున్న ముంగురులతో, బాణాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్న తీక్ష్ణమైన చూపులతో, ఆమె అదరాలను ఆక్రమించుకోవడానికి తీరైన మీసకట్టు అందంతో పోటీ పడుతున్న పెదవులు, క్లీన్ షేవ్ వల్ల రఫ్గా ఉన్న చెక్కిళ్లతో ఆమె నుండి చూపు తిప్పకుండా గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఆమెను బంధించిన తీరు వల్ల ఆమె ఎదయెత్తులు అతనికి ఒత్తుకుంటుంటే, అతని బలమైన బాహువుల్లో, ఆ బిగికౌగిలిలో బందీగా ఉన్న ఆమె అతని వైపు చూసే సాహసం చేయలేక తలను దించేసింది. అతని అతి చిన్న స్పర్శ కూడా ఆమెకు కొత్తగా అనిపిస్తుంది. దాంతో కళ్ళను నేలకే పరిమితం చేసి అదురుతున్న అదరాలను మరింతగా ముడుచుకుంటూ ఇబ్బంది పడుతుంది. ధ్రువ్ ఆమె చుబుకం కింద చేయి పెట్టి ఆమె మోమిని పైకెత్తి, నువ్వు చెప్పేవన్నీ అప్పుడే పెళ్ళైన కొత్త జంటలకు. మన మనసులు ఏకమయ్యాక ఇక వాటితో పని లేదు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసిన క్షణం నుండి ఎప్పుడెప్పుడు నిన్ను తనివి తీరా తాకి నాలో కలుపుకొని నా ఆర్తిని తీర్చుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. నన్ను చూస్తే పాపం అనిపించడం లేదా నీకు అన్నాడు. అతని వివరణకు పయ్యది ఎగసిపడుతుండగా బెదురుగా కళ్ళను అల్లార్చింది. ధ్రువ్ ఆమె బెదురు చూసి, ఎవరెవరు నా గురించి నీతో ఏం చెప్పారో నాకు తెలియదు. అయితే నా వరకు నిన్ను చూసిన ఆ క్షణంలోనే నేను మళ్ళీ పుట్టాననిపించింది. ఇది నాకు పునర్జన్మ. నిన్ను చూసిన ఆ క్షణం నుండి బ్రహ్మచారిగానే ఉన్నాను. నా కళ్ళు తెరుచుకున్నాక నేను తాకిన మొదటి అమ్మాయివి నువ్వే, అలాగే చివరి అమ్మాయివి కూడా. నాలో మార్పుకి కారణమైన నీతో సంగమానికి నా తనువు మనసు ఉరకలు వేస్తుంది. అడ్డు చెప్పకు అన్నాడు. అతని మాటలకు ఎగశ్వాస తీస్తూ అతని వైపు చూస్తుంది తప్ప ఆమె పెదవి తెరవడం లేదు. నీ తాతయ్య క్షేమంగా ఇంటికి వస్తే తప్ప నీ మనసు కుదుట పడదు. నువ్వు సంతోషంగా లేకపోతే నాకు కూడా ఏ సంతోషం వద్దు. నీ మనసు నువ్వు
ఆనందంగా ఉన్నప్పుడే మనం సెలబ్రేట్ చేసుకుందాం అన్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మళ్ళీ చెప్పలేదు అనకు. రోజంతా ఇంట్లో ఉండి రిలాక్స్ అవ్వమని హింట్ ఇచ్చాను. అర్థం కాలేదు అనకు. ప్రిపేర్ కాలేదు అని మళ్ళీ దూరం పెట్టాలని చూడకు. ఇదే జీవితం కాదన్నది నీ అభిప్రాయమేమో కానీ నా మనసంతా నిండిపోయిన నీలో కలిసిపోవాలని నేను ఆరాటపడుతున్నాను అంటూ ఎడమ చేయి ఆమెను చుట్టుకుని ఉండడంతో కుడి చేత్తో ఆమె చేతిని తాకుతూ అలా అలా ఆ చేతిని పైపైకి పోనిచ్చి హత్తుకున్నట్లుగా ఉన్న పొజిషన్ నుండే ఆమె వీపును తడుముతూ ఆమె నుండి చూపు తిప్పకుండా చూస్తూ ఆమె మెడలో హారాలను ఒక్కొక్కటిగా తీస్తున్నాడు. ఇక ఏం చెప్పినా ఆగడని అర్థమై ఆమె గుండెదడ ఇంకాస్త పెరుగుతుండగా గుటకలు మింగుతూ నగలు ఎప్పుడూ తీయొద్దు అంటావు కదా, ఉండని అంది బెదురుగా కళ్ళను అల్లార్చుతూ. ఆమె ఇంటెన్షన్ అర్థమై చిన్నగా నవ్వాడు. అతని ఆ నవ్వుకే ఆమె మోము సిగ్గుతో ఎర్రగా కందిపోయినట్లుగా అయిపోయింది. ఇకపై తీయొచ్చు, అది కూడా నేనే తీస్తాను, నీకు ఆ హక్కు లేదు అని ఆమె శరీరాన్ని తాకుతూ చెవిరింగులు, ఉంగరాలు, బంగారు గాజులు ఇలా ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీస్తున్నాడు. అతని చేతి స్పర్శ ఆమెకు అలవాటే, కానీ ఇప్పుడు ఆమెకు ఏదోలా ఉంది. కొత్తగా, ఏదో తీయని బాధలా, తెలియని మైకంలా ఉంది. ధ్రువ్ ఆభరణాలు తీసేసి ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. దాంతో తీర్థ పరవశం నుండి స్పృహలోకి వచ్చినట్లుగా అవుతూ ఈ క్షణం తనని వదిలేస్తే బాగుండును అని అనుకుంటుంది. ఎప్పటికైనా ఈ సంగమం జరగాల్సిందే అని తెలిసిన ఆ క్షణం ఇప్పుడే అంటే ఏదో తెలియని తడబాటులా ఉందామెకు. ధ్రువ్ ఆమెను మంచం మీదకు చేర్చి తమకంగా చూస్తున్నాడు. కన్నార్పకుండా చూస్తున్న అతని చూపులకే ఎగశ్వాస తీస్తూ ధ్రువ్ అది నేను నేను అని తడబడుతుంది. ప్రిపేర్ కాలేదు అంటావు అంతేనా అని అన్నాడు. మెదురు కళ్ళను అల్లార్చుతూ అతని వైపు చూస్తుంది కానీ సమాధానం చెప్పలేదు. ధ్రువ్ అదురుతున్న ఆమె అదరాలను చూస్తూ అస్సలు టెన్షన్ పడకు, నేను ప్రిపేర్ చేస్తాను అన్నాడు. నేను చెప్పేది అని అంటుంది. ఆమె మాట బయటకు రాకుండా ఆమె అదరాలను అందుకోబోయాడు. దాంతో ఎగిసిపడుతున్న గుండెలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ తన వదనాన్ని పక్కకు తిప్పుకుంది. ఆమె చర్యకు దరహాసంలా నవ్వుతూ మెడవంపులో ఆమె అందాన్ని పెంచే పుట్టుమచ్చను తన పెదవులతో కాకుండా తన మీసాలతో చుంబించాడు. ఆ స్పర్శకే ఆమెకు ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. అతని స్పర్శ ఆమెకు పరిచయమే అయినా ఇప్పుడు ఈ క్షణం ఆమె మరింత తడబాటుకు లోనవుతూ ఎగశ్వాస తీస్తుంది. అతని వెచ్చని ఊపిరి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దాంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ విషయం తెలిసేలా పయ్యద ఎగిరెగిరి పడుతుంది. మొదటగా పుట్టుమచ్చకు మీసాల గాయాన్ని రుచి చూపించి ఆనక గాఢంగా చుంబించాడు. అతని పెదవుల తాకిడికి ఆమె భారంగా కళ్ళను మూసుకొని నిట్టూర్పులు విడుస్తుంది. ఆమెలో అలజడి తెలుస్తుంటే పక్కకు ఉన్న ఆమె మోముని తన వైపు తిప్పుకొని ఆమె నుదుటిని గాఢంగా చుంబించాడు. ఆ చుంబనానికే తన కళ్ళను గట్టిగా మూసి తెరిచిందామె. దాంతో కలువల్లాంటి ఆమె నయనాలను, ఎరుపెక్కిన చెంపలను ముద్దాడి ఆమె పెదవుల వైపు ఆశగా కదిలాడు. దాంతో ఆమెలోని తడబాటు తెలిసేలా ఆమె అదరాలు మరింతగా అదురుతున్నాయి. ధ్రువ్ అది చూసి, ఒకరికి ఒకరం మనసులు తెలుపుకున్నప్పుడు ముద్దే కాబట్టి సహకరించావు, ఇప్పుడు మొత్తం కాబట్టి కంగారు పడుతున్నావా అని అడిగాడు. అతని మాటలకు సిగ్గుపడుతూ అతని వైపు చూడలేక పూర్తిగా పక్కకు తిరిగిపోయింది. దాంతో ఆమె జడను పక్కకు నెట్టి వీపు మీద వీణ మీటినట్లుగా తన చేతి వేళ్లతో రాయడం మొదలుపెట్టాడు. అతని ప్రతి చర్య ఆమెకు ఏదో తెలియని అనుభూతిని ఇస్తుంది. ఈ 6 అడుగుల రూపం పూర్తిగా తనకే సొంతమనే ధీమా, ఆ రూపాన్ని తనలో పూర్తిగా నిలుపుకునే సమయం ఆసన్నమైందని తెలిసి ఏదో తెలియని బిడియం, ఈ క్షణాల కోసమే ఎదురు చూసిన అతని ఆరాటం, అతని ప్రేమను ఆస్వాదించాలని ఆమె ఆతృత వెరసి ఆమె గుండె వేగం అంతకంతకు పెరిగిపోతుంది. ధ్రువ్ ఆమె వీపుని సవరిస్తూ ఒక్కసారిగా ఆమె జాకెట్ వెనుక ఉన్న తాడుముడిని లాగేశాడు. దాంతో అప్పటి వరకు తెలియని పరవశంలో తేలియాడుతున్న తీర్థ దిగ్గున కళ్ళు తెరిచింది. ఆమె తడబాటును చూస్తూనే ధ్రువ్ అతని చేతులను
వేగంగా కదుపుతూ ఆమె నడుం వంపుని సవరిస్తున్నాడు. అతని చేతలు పెరుగుతుంటే ఆమెలో ఏదో తెలియని అలజడి అధికమవుతుంది. ధ్రువ్ ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను తన వైపు తిప్పుకొని ఆశగా ఆమె పెదవులను అందుకొని పువ్వులోని మకరందాన్ని ఆస్వాదిస్తున్నట్లు తనివి తీరా ముద్దాడి, మొదలు పెడదామా అని అడుగుతూ ఆమె పైటను దూరం చేశాడు. తన మగడి చేతల సంఖ్య పెరుగుతుంటే ఆమెలో అలజడి మరింతగా పెరుగుతుండగా పైటను దూరం చేయగానే ఆమె తన చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకొని మళ్ళీ పక్కకు తిరిగిపోబోయింది. కానీ ఆమె ప్రయత్నాన్ని సాగనివ్వకుండా అటుగా చేతులు అడ్డుపెట్టి ఆపి ఆమె వైపే మురిపెంగా చూస్తూ, ఇప్పుడు కూడా అందని ద్రాక్షలా ఉంటానంటే ఎలా అని అడిగాడు. దాంతో ఆమె ఎగశ్వాస తీస్తూ ఎరుపెక్కిన చెంపలు మరింత రంగుని సంతరించుకుంటుండగా గుటకలు మింగుతూ కళ్ళను బెదురుగా టపటపలాడించింది. ఆమె తడబాటు చూసి అతని పెదవి చివరకు నవ్వు చేరుతుండగా, భయంగా ఉందా అని చిన్నగా అడిగాడు. అతని ప్రశ్నకు ఆమె ఇబ్బందిగా తన కళ్ళను గట్టిగా మూసి తెరిచింది. దాంతో ఆమె నయనాలకు మరుముద్దునిచ్చి, అస్సలు భయపడకు, నువ్వు నా ఆస్తివి, నా ఆస్తిని భద్రంగా చూసుకుంటాను. నాలో కలిస్తే తప్ప నీలో ఈ వణుకు తగ్గదని నీకిదివరకే చెప్పాను కదా, ఈరోజు ఆ మాట నిజం చేసి చూపిస్తాను అంటూ ఆమె పయ్యదపై రక్షణ గోడలా ఉన్న ఆమె హస్తాలకు మీసాల గాయాలను, చిరుముద్దుల చిలిపితనాన్ని బహుమతిగా ఇచ్చి తన 2 చేతులతో ఆ అడ్డుని సునాయాసంగా తప్పించి ఎగసిపడుతున్న ఆమె ఎదలో తన తలను దాచుకుంటూ వేగంగా కదులుతూ ఆర్తిగా, ఇష్టంగా ప్రణయకేళికి సిద్ధం చేస్తూ మళ్ళీ ఆమె పెదవులను అందుకొని తేనెను ఆస్వాదిస్తూ ముద్దులో గాఢత పెంచుతూ ఎక్కడెక్కడో తాకుతూ ఆమెను అల్లుకుంటున్నాడు. చర్యకు చర్యను జోడిస్తూ వేగాన్ని పెంచుతున్న అతని ఆత్రానికి ఆమెకు ఊపిరి ఆడటం లేదు. దాంతో అతని చేతులను ఆపే ప్రయత్నం చేస్తున్నా ఆ సునామీ అస్సలు ఆగడం లేదు. ముద్దులోనే కాదు, కౌగిలిలో, చిరుస్పర్శలో, పరువాలను స్పృశించడంలో, అన్నింటిలో తన మోహాన్ని నింపుతూ సిగ్గుదొంతరలను పక్కకు నెడుతూ ఆమె మీద ఉన్న మిగిలిన అడ్డులను తొలగిస్తూ ఆమె అణువణువుని తాకుతూ, తడుముతూ, ముద్దుల్లో ముంచుతూ సంగమానికి ఉరకలు వేస్తున్న శరీరాన్ని స్పర్శతో బుజ్జగిస్తున్నాడు. ఆమె చేతిగాజుల చిరుసవ్వడి, కాలిమువ్వల మరుసవ్వడి వాళ్ళదైన ప్రణయ సామ్రాజ్యానికి స్వాగతం పలుకుతున్నాయి. ఆమె అనాచ్ఛాదిత పయ్యద అతని గుండెలకు ఒత్తుకుంటుంటే ఆమె వదనాన్ని ముద్దుల్లో ముంచుతూ ఆమె అణువణువును తాకుతూ ఆమెను తనలో కలుపుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. చిలిపి చేష్టలతో, ముద్దు ముద్దులతో, పరువాల తాకిడితో ఆమెను ఉద్యమానికి సిద్ధం చేస్తూ గర్భాధాన ప్రక్రియను మొదలుపెట్టాడు. అతని శరీరంపై ఆమె గోళ్ల ముద్రలు పడుతుంటే తన వేగాన్ని అదుపులో ఉంచుతూ ఆమె శరీరాన్ని ముద్దుల్లో ముంచుతూ ఇన్ని నాళ్ల దాహాన్ని, తీరని మోహాన్ని తీర్చుకుంటూ ఆమెలో అతను కలిసిపోతూ ఆమెను అతనిలో కలుపుకుంటూ ప్రణయం అనే పుస్తకం మొదటి పేజీలో తమ జీవితంలోని తొలి మధురానుభూతిని భద్రంగా లిఖించుకున్నారు. మనసు పడ్డ అమ్మాయితో శరీరాన్ని పంచుకుంటే ఇంత తృప్తిగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అమ్మాయిలో ఉండే సహజమైన సిగ్గుకి మగసిరి తోడైతే ఆ కలయిక వల్ల కలిగే ఆనందమే వేరు అన్నాడు ధ్రువ్. అతని అభిప్రాయం విన్నాక అతని వంక చూడలేక తన చేతులతో అతని కళ్ళను మూసే ప్రయత్నం చేసింది. అతను ఆమె అరచేతులకు కూడా ముద్దులిచ్చి పెదవులతో ఆమె అరచేతులను పట్టి పక్కకు నెట్టి ఆమెను చూడకుండా ఉన్న అడ్డును తప్పించి ఆమె వైపు చూస్తుంటే ఆమె సిగ్గుల మొగ్గ అవుతూ కళ్ళను మూసేసుకుంది. ఆమె సిగ్గుదంతలను చూస్తూ మరింత ఉత్సాహంతో అతనితో పాటు ఆమెను కూడా కలుపుకొని శృంగార సామ్రాజ్యంలో తేలియాడారు. అలసిన శరీరంతో ఆమె పక్కన వాలిపోయి ఆమెను తన గుండెల మీదకు లాక్కొని పొదిమి పట్టుకొని ఆమె నుదుటిని చుంబించాడు. ఆమె లయబద్ధంగా కాకుండా వేగంగా కొట్టుకుంటున్న అతని ఎదచప్పుడు వింటుంది. శరీరాన్ని పంచుకోవడంలో మనసు స్థానం ప్రధానమని తెలియక ఆ స్థానాన్ని డబ్బుకి ఇచ్చి ఆనందాన్ని కొనుక్కున్నాను. నిజమైన ఆనందం మనసెరిగిన భాగస్వామితోనే లభిస్తుందని
చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ తీర్థ. యు మేడ్ మై లైఫ్. నీ సిగ్గే నీకు ఆభరణం. సరసంలో విజయం సాధించాలి అంటే నీ ఆభరణాలను బుజ్జగించడం చాలా కష్టం సుమి అన్నాడు. అతని గుండెల మీద ఉన్న ఆమె అతని మాటలకు మరింతగా అతని చుట్టుకుంటూ, మహా కష్టపడ్డావులే, ప్రిపేర్ కాలేదన్నా మొత్తానికి నీ మాటే నెగ్గించుకున్నావు కదా అంది. అవునా, నా మాటే నెగ్గించుకున్నానా? మరైతే క్షణం కూడా వృధా చేయకూడదు అని మళ్ళీ ఆమెను అల్లుకున్నాడు. ఇంకా ఉంది. మొత్తానికి మన ప్రేమ జంట ఒకటైపోయారు. ఇకపై వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో అది కూడా తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.